ఇంటి అందరికీ నమస్కారం. నేను మీ లోకల్ పోయినండి గంగపుత్రుడు. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటారండి. మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. మీరు అందరూ బాగుంటారు, అందరూ నేను మాత్రం ఉండాలి కాదు, అందరూ ఉండాలి. ఓకే, ఏం లేదు. సో ఈ బ్లాగ్ ఏంటంటే ఎలాగైనా తుఫాను తగ్గడానికి టైం పడుతుంది. సో అలాగే నేను ఖాళీగా ఉండలేను, అది మీకు కూడా తెలుసు కదా. నా నుంచి అప్డేట్ మాత్రం ఇస్తూనే ఉంటానని చెప్పాను మీకు ముందే. సో అంటే మొన్న రీసెంట్గా కుకింగ్ వీడియో పెట్టాను అన్న, చాలా మంది కామెంట్లు పెట్టారు, అన్న కుకింగ్ వీడియోలు పెడుతున్న వీడియోనే మళ్ళీ అన్నారు. ఏం చేస్తాం, తుఫాన్ వచ్చింది కదా, కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. చైనీస్ పాంప్లెట్ తింటే సో మనకి ఏం మంచిది తింటే అనేది చెప్పా కూడా. సో కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు ఇష్టం అనేది, దాని ప్రకారంగా నేను చేస్తాను. అలాగనే ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు, అంటే అవసరం లేదంటే కాదు, ఖాళీగా ఉండలేదు నేను, మీకు తెలియదు ఏముంది. అందుకే నేనైతే ఏం చేశానంటే ఈ క్లైమేట్కి, కూల్ క్లైమేట్కి ఒక ట్రిప్ వేసాను. లాంగ్ ట్రిప్ ఏం కాదు, చిన్న షార్ట్ ట్రిప్, అది కూడా మా విలేజే. మా విలేజ్లో మీరు చూసి ఉంటారు దీంట్లో ఏమేమి ప్యాక్ చేసానో అవన్నీ పట్టుకెళ్తున్నాను. అది కూడా ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా గేలతాడు ఫిషింగ్, తాడుతో చేపలు లాగేది అనమాట. ఫోన్ చేసిన విలేజ్కి ఎలాగుంది వాతావరణం అంతా పర్లేదు, కొంచెం సముద్రంలో అయితే అలలు ఎక్కువ ఉన్నాయి, అది సముద్రంలో వద్దు మన ఏర్లోకి వెళ్దాం, ఏర్లో చేపలు లాగుదాం అని చెప్పనమాట. ఫోన్ చేసాం మా దండగొడికి. ఓకే వచ్చి మామ అన్నాడు. హెల్మెట్, సో బాక్స్, అలాగే మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. నా బైక్ తేలేదు, మళ్ళీ మన రౌడీ కూడా నాకు ఎందుకు తేలేదంటే సింగిల్ సీట్ కదా, కంఫర్టబుల్గా ఉండదు అడిగి నాకు. అందుకే మా తమ్ముడు బైక్ అయితే పట్టుకున్నాడు. మీరు దీంట్లో చూసారు కదా ఆల్రెడీగా, ఫ్రంట్కి అలాగ వాయిస్ ఇచ్చింది మళ్ళీ బాధ. ఆల్రెడీ మీరు చూసారు కదా దీంట్లో ఏవైతే నేను ప్యాక్ చేస్తానో అయ్యే పట్టుకొని వెళ్తున్నా. చూద్దాం ఎట్లా లాగితే లాగబడినది. మన తుఫాన్ తగ్గడానికి అయితే టైం పడుతుంది, ఒక 4-5 రోజులు టైం పడుతుంది. అందుకని ఇక డిఫరెంట్గా ఏమైనా చేసి మీకు ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే చాలామంది పిల్లలు అడుగుతున్నారు అన్నమాట. పిల్లలు ఏమైనా అడుగుతుందంటే ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నారు, అంకుల్ అంటున్నారు. అదే బాధ ఇప్పుడు నాకు, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అన్నయ్య అనట్లేదు, అంకుల్ అంటున్నారు. అందుకే త్వరగా పెళ్లి చేసుకోవాలి ఫస్ట్ నేను. చాలా బాగుంటాయి అంటే చిన్న పిల్లలు కదా, చాలా బాగుంటాయి వీడియోలు, చాలా బాగుంటాయి అంటున్నమాట. వాళ్ళ కోసం, పెద్దవాళ్ళు చూడకపోయినా పర్లేదు, చిన్నవాళ్ళు చూస్తున్నారు కదా, నాకు హ్యాపీగా ఉంది. సో వాళ్ళ కోసం అలాగే మన అందరి కోసం కూడా వీడియో చేయడానికి వెళ్తే వెళ్తున్నాను. చూడండి, చూద్దాం ఎలా ఉంటుందని. అలాగే మా ఊరు వెళ్ళే రూట్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది, మీరు కూడా చూడండి. రాజు వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఇదైతే చిన్నప్పుడు నీ స్కూల్లోనే చదువుకుంటావని, 1వ క్లాస్ వరకు అయితే చదివాను ఈ స్కూల్ అనమాట. ఇలాగే అంటే అప్పుడు మాకు భోజనం లేదు అప్పుడు, ఇప్పుడే ఈ మధ్య వచ్చింది అనమాట. చిన్నప్పుడు చదువుకుంటప్పుడు ఇక్కడ ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు ఉంటుంది, చిన్న చెట్టు అయిపోయింది, నేను ఎదగడం బట్టి చిన్నది అయిపోయింది. అంటే అప్పుడు చాలా పెద్దది ఉంటుంది. స్కూల్కి లేట్గా వస్తే మాత్రం కింద ఆకులు ఏరించేవారు అనమాట మా సార్లు అందరూ. ఉన్నది ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చేస్తే కింద కామెంట్ చేయండి అవునని. అంటే లేట్గా వస్తే కింద ఆకులే ఏరించారు చిన్నప్పుడు. అప్పుడు పెద్ద చెట్టు ఉంటుంది, ఇప్పుడు మనం ఇది కాదు, చిన్న చెట్టు అయిపోయింది. ఇప్పుడు ఏరేస్తున్నారు ఆకులే, పేరెంట్స్ కంప్లీట్ ఇచ్చేద్దరా, అప్పుడు వేరే ఇప్పుడు వేరే అనమాట. సో ఇది అంటే గుర్తొచ్చింది ఊరు, అందుకనే మా స్కూల్ గుర్తొచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను చెప్పాను కదా, మా విలేజ్ వచ్చేసి మా ఏరు దగ్గరికి వస్తాం. అదే తెప్ప చూపిస్తాను, కనిపించట్లేదు, మా చెర్రితో తెప్ప అనమాట. నైట్ ఇక్కడ కాల్ చేశాను, నైట్ కాల్ చేసి ఏరా మూమెంట్ ఎలాగ చాప్లెట్ లాగుతుందంటే లాగుతుంది అని వచ్చి అని చెప్పాడు అనమాట. అంటే మా ధనుమా కాల్ చేసిన అనమాట, మామ ఇలా వస్తున్నాము, ఇలా రెడీ అవుదాం, ఎందుకంటే తుఫాన్ స్టార్ట్ అయింది కదా, బ్లాగ్ చేద్దాం ఊర్లోను, గేలదలు లాగిన చేపలు అని చెప్పనమాట. వచ్చి మామ అన్నాడు ఈడు కూడా. దానికోసమే రీలు అన్నీ తీసుకున్నాం, గేలదలు అన్నీ రెడీ చేసుకున్నాం. మాకెందుకు ఇదంతా చెప్తాం అనుకోవచ్చు. సో ఖాళీ టైంలో ఎక్కడికో ట్రిప్ వేసే బదులు నేను ఫిషింగ్కి ట్రిప్ వేసాను అనమాట, డైరెక్ట్ మా ఊరే. ఎందుకంటే క్లైమేట్ మొత్తం చల్లగా కూల్గా ఉంది. ఏరా బొమ్మరిది చాలా అంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళొచ్చు లాంగ్ ట్రిప్ అని. బట్ ఇదే చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు, అన్న మాట్లాడితే పూర్తిగా తెలుగు మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడితే మధ్యలో అంటున్నారు. చిన్నప్పుడు మా అమ్మని కష్టపడి చదివించారండి 2వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం. ఇలాంటప్పుడు యూజ్ చేయబోతే ఎలాగా, అది చూడు నవ్వకరదా. కష్టపడి చదివాను కాబట్టి దాన్ని వెళ్ళేటప్పుడు అంటే నేను మాట్లాడతాను, మీరు ఎన్నైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడుతాను కొన్ని విషయాలు. సో బాధపడద్దు, ఫన్గా తీసుకోండి. మనం సోదొద్దు, వీడియోలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ దాంట్లోకి. ఇది ఒక అమెజాన్ అడవిలు కాదు, చిన్నదే అన్నమాట. అస్సలు మోటార్ లేదు దీనికైతే. ఇంకో ఇదే మోటార్ ప్రజెంట్, ఈ కర్రతో మేము కుట్టుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇదే మోటార్, దీనికి ఇంజిన్ కూడా లేదు, మోటార్ లేదు.
అక్కడ సముద్రంలోకి వెళ్దాం. సముద్రంలోకి గాలి అది ఉంది కదా, అది కొంచెం తుఫాను ఉంది కదా సముద్రంలో. ఇప్పుడు గ్యాదర్ కాదు కదా, ఇది కూడా సరిగ్గా ఉండలేం, బోట్ రోలింగ్ అయిపోద్ది అనమాట. ఇది అనుకో మా విలేజ్లో చాలా విలేజ్ మీకు చూపించాను. అంటే బోర్ కొట్టినా సరే ఏదైనా సరే ఇక్కడికే ఇలా వస్తాం అనమాట. బాగుంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చాలా ప్లేసుల్లో ఇలాంటి చిన్న చిన్న సముద్రం అంటే చిన్న ఏరియా అనేది ఉండదు అనమాట. ఏమైంది? తగిలిందా? కట్ అయిందా? జాగ్రత్త. బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏ టెన్షన్స్ ఏమున్నా సరే మనకి అంటే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది ఇలాగ ఫిషింగ్ చేస్తుంటే. చాలా దగ్గర మీరు చూసూ ఉంటారు, ఆఫీసుల్లో కూర్చొని చీటి కింద కూర్చొని అలా కంప్యూటర్ నొక్కి 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 మీ బుర్రలు పాడైపోయి ఉంటాయి. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోండి. వల అయితే ఇయ్యము, ఏకంగా చేతితాడే. ఆ చేతితాడులతో చేపలు వస్తాయి లేదనేది అనమాట ప్రజెంట్. ఇది చూద్దాం, లాగుతాం బొమ్మరి లాగుతాయి అంట ఆ చేపలు. చూడాలి కదా, మనం ఫస్ట్ టైం కదా. నువ్వేంటి, నీ జుట్టు ఏంటి, దానికి తోడి నీకు లారీ అద్దాలు ఏంటి కళ్ళకి. కానీ మనం ఎప్పుడు కొని నిన్ను ఒక విలన్ గా చూడాలని నా కోరికరా, ఒక పెద్ద విలన్ రా. అదేనా నీ మూవీలో చేద్దాం. నేను మూవీలు చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు మూవీల మీద. వచ్చింది మన బోర్డు. కానీ నేను చెయ్యకపోయినా సరే నేను ఏదంటే సెట్ చేస్తాను, ఏదో ఒక డైరెక్టర్ని అడిగానే సరే సెట్ చేస్తాను. మీరు అక్కడ నేను దోస్తాను. మంచిగా ఎక్కండి, నేను వాళ్ళతో చేస్తాను కిందకి. ఓకే, అడికెళ్ళరు దాన్ని గవర్నమెంట్ చెప్పింది. చెప్పులు కానీ చెర్రీ థ్యాంక్స్ రా చెర్రీ, అడగాలే. అంటే మా వాడిది బోట్ ఇది 55,000. ఎంత 55,000 అయిందా? 55,000. చూడడానికి చిన్నగా ఉందా కానీ 55,000 అయింది. అంత ఫైబర్ అనమాట. పక్కన ఆర్సీ పేరు ఉంటుంది, పక్కన ఆర్సీ పక్కా చరణ్ ఫ్యాన్ ఉండ పక్కన. అంతా మెగా ఫ్యామిలీ అనుకో, నేను ఒక్కనే ఇంటిరన్న అభిమాని. అది నువ్వు ఎక్కిపోయి రాజు మంచి ఇక్కడ రాజు మాకు అక్కడే ఉంది. రాజు దానా వాళ్ళకి వదిలిపోకూడదు, జాగ్రత్తగా బ్యాలెన్స్ మనం. అది కింద పెట్టామా కాల్ తెరిచినా అలీనా మీరు ఆ బోర్డు కొనండా. ఇంకా పైనట్లే కదా మనం. ఎలాగుంది తెలుసా రాజు, ఈ నదిలో వెళ్తుంటే అనంకొండ 2 చూసారా మూవీ? చూసాను. పావులు పువ్వులు ఏవో ఒక పువ్వు కాస్ట్ చాలా ఎక్కువ అనమాట. మెడిసిన్ తయారు అవుతుంది అనమాట. ఆ పువ్వులు తేయడానికి ఇలాంటి నదిలో అంటే ఒక పెద్ద సిప్ పెట్టుకొని అదిగో 2 కమ్ములు, అంటే ఒక తిప్పకి 2 కమ్ములు అనమాట. దానికి మాత్రం అరే సరిపోదురా, కొంచెం పెద్ద కుయ్యి. పొట్లకెరలే ఉంటుంది కదా, ఏవాడు ఏంటి దాని పేరు, అమ్మి కనిపించేస్తుంది కదా. ఎర్రవు పెద్దది. చూపించేంత లుకింగ్ లేస్తున్నాడు. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎందుకు తెచ్చానంటే చూసారు కదా ముందు చూపించాను. ఎందుకు తెచ్చానంటే అవి లాస్ట్లోను చేపలు లాగపోయినా సరే ఇవి మనం కబాబ్ చేసుకొని ఎలా కబాబ్ చేద్దాం అనేది చూపిద్దాం దాంట్లోను. ఇప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు వచ్చి, అంటే నేను ట్రై చేశానులే, దాన్ని ఎలా తింటాం అనేది మీకు ఇప్పుడు చూపించలే కదా. సో దానికోసం తెచ్చాను 3 అయితే. నేను బతికిన వయసు ఎక్కడ చచ్చిపోయావు పెట్టే. పైకెత్తున్నాయిరా.
ఇటే రాళ్ళు వైపు కమల పొట్టి లాగే రాజయ్య. చేద్దండి వీడియో అంతే బోట్ చేద్దాండి బుర్రపాడు వీడియో అంచి వీడియో అంచి అనలేదు వీడియో. సో ఆ చేపలు ఉన్నాయండి, కాకపోతే లాగట్లేదు. కానీ చేపలకి నాకు తెలిసి పళ్ళు లేవనుకుంటున్నా. పాపం బతికిన చేప. సో ఎలా ఏరు వచ్చిందో. ఇది ఒక మిరాకిల్. ఇది అందచింకర మిరాకిల్ ఇది. చూసారు వీడియోలో వెలగ వచ్చింది. వచ్చిందా? వాటర్తో వాటర్ వేసింది అది. తర్వాత పెట్టండి. సో మొత్తానికైతే ఏదో ట్రై చేసాం, సరదాగా వచ్చాం అంటే టైం పాస్ అవ్వడానికి. ఎందుకో బ్లాగ్ చేయాలనిపించింది. అంటే చేపలు లాగితే చూపిద్దాం అనుకున్నాం, చేపలు లాగలేదు, దీంట్లో ఏం లేదనమాట. అందుకనే సేఫ్టీగా ఏదో లాబ్స్టర్ తెచ్చాను. ఎందుకంటే విలేజ్లో వచ్చి అంటే ఫ్రీ అంటే కొంచెం బాగుంటుంది. మార్నింగ్ కొంచెం మంచిగా ఉంటుంది తింటే సరదాగా ఫ్రెండ్స్తో. అందుకే లాబ్స్టర్ కూడా తెచ్చాను అనమాట. సో వెళ్ళిపోతాం. చేపలు లాగా టైం వేస్ట్ కూడా. వరదలు పెట్టేటి రాలేదు. మరి గట్టిగా పట్టిస్తుందిరా, రాయికి పట్టిస్తున్నట్టుకుందిరా. లాగు 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 జిమ్మికల్ కంటలు ఎందుకు పెంచుతున్నావు? లాగు రావట్లేదు. లాగు రాయికి పట్టింది చూడు. లాగుతుండు అలా తిప్పుతాడు ఇటే అటు. చెప్పి వీడియోలో ఏమో చెప్పండి. చూస్తారు కదా చైన్ ఇచ్చి అసలు ట్రై చేద్దాం వస్తారా? గ్రేట్. ఎంత పెట్టా రాయి మీద పట్టిస్తుందా? రాయి పెట్టేసి కరెక్ట్గా తాడట్టుకో. జోబులు డబ్బులు కానీ ఏమన్నా చూడు. ముక్కు తప్ప వస్తుంది. తోట తెద్దాం. సో ట్రై చేయండి. ట్రై చేయాలా? ట్రై చేయి. కనెక్ట్ అయిపోయింది దానికి అక్కడ. కెమెరా పెడతా పెట్టేసింది. అప్పాలి మామూలుగా దిగు ఫస్ట్ టైం కింద రాళ్ళు ఉండదు కదా. ఓకేనా? ఎంత లోటుందో తెలియదు మరి. అంతిపోతే చూడరా నోట్ చూడు. దగ్గరికి వచ్చేద్దా రాజు? ఏ పెద్ద రోజు లేదన్న. ఇక్కడికి వచ్చి వస్తాను నువ్వు వెళ్ళి. ఏ తాడు ఎక్కడుంది? అక్కడ ఉందా? ఓకేనా? మామూలు దూకి రాళ్ళు ఉంటాయి. స్లో దిగి కట్టదు. తెగొట్టుకుని వెళ్ళిపోలాగా. రాళ్ళు ఉంటాయి, అదే బాధ. కాళ్ళు వీళ్ళు కట్ అయిపోయి అనుకో. ఏ వెళ్ళి పర్లేదు. ఆరాలు కాదు మయ్యా, అవి మామూలు రాళ్ళే. బాగుంటుంది. తాళ్ళు లూజు వదలాలి. ఓటి నాకే పడిందా? నువ్వే వేసావు కాబట్టి యాంకర్ ఓటి నీకే. ఉండండి రా ఇలాగే.
సక్సెస్. రాయిలోకి వెళ్ళిపోయింది తిరకలోకి. అందుకే రాలేదు. ఫోన్లు ఉన్నాయి నా దగ్గర. నా దగ్గర ఫోన్ కాదు బత్తాయి. పైలట్ తిప్పో తిప్పో. దాన్ని ఇటు చూడతాను రను, ఇటు చూడు. సో మొత్తానికి అయితే చేపలు అయితే ట్రై చేసాం, లేదు కానీ ఒకటి అనుకుంటే వేరేది అయింది. ఏరా చెర్రీ, ఇప్పుడు ఏం చేద్దాం? అక్కడికి వెళ్ళిపోయి మన స్పాట్కి వెళ్ళిపోయి కుకింగ్ అంటే ఏం లేదు. ఇదిగో ఈ లాబ్స్టర్ ఇది ఏవైతే ఉన్నాయో కట్టుముక్కుతాయి. ఇంకో ఫిష్ అయితే మన బొంత అంతే వద్దంటే ఇంద్రనా. ఈ లాబ్స్టర్ అయితే మనం కబాబ్ చేసుకుందాం. కబాబ్ చేసుకొని ఇది చూపిస్తాను ఎలాగా. ఈ ఫిష్ అయితే మన వెళ్తానికి బోటే దాటింది. ఇది చూసారండి, చూసారా? ఇక పట్టుకొచ్చేది. ఇవైతే కబాబ్ చేసుకొని తిందాం, చూద్దాం. ఎందుకంటే మార్నింగ్ బాగుంటాయి కదా మామ. చేపలు లేకుండా తగ్గేది లేదు మనం. దేని తగ్గాలి? నెక్స్ట్ టైం బెటర్ లక్ అంతే, చూపిస్తాం. వెళ్ళిపోదాం వాడికి. మళ్ళీ కలుద్దాం.